హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో 39th మ్యాచ్ అయిన బిగ్ బాస్ లీగ్ లో అడిలైడ్ స్ట్రైకర్స్ వర్సెస్ పెర్త్ స్కాచర్స్ యొక్క మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ చూద్దాం. సో ఫస్ట్ గా చూసుకుంటే అడిలైడ్ స్ట్రైకర్స్ మన అందరికీ తెలుసు, చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్, ఇటు ఆల్ రౌండర్స్, అటు బౌలింగ్ లోని. సో ఇందులో మనం బేసిక్ ప్లేయర్స్ గురించి చూసుకుంటే మాథ్యూ షాట్, క్రిస్లిన్, సో షాట్, రోజ్, వెదర్లాండ్, పోప్. సో దీస్ ఆర్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఫర్ దిస్ టీమ్. సో ఇక్కడ మనకి ఏంటంటే క్రిస్లీనా, మాథ్యూ షాట్ అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో క్రిస్లిన్ అంత ఫామ్ లో లేడు కాబట్టి మాథ్యూ షాట్ మాక్సిమం ఈ మ్యాచెస్ లో ఆడే అవకాశం ఉంది. సో అలా కెప్టెన్ గా ఉండే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో బట్ మాథ్యూ షాట్, క్రిస్లిన్ బోత్ బ్యాట్స్మెన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ టీమ్. సో మంచి ఫామ్ లో వస్తే గనక సో అలా ఒక సిక్సెస్ ఫోర్స్ అయితే కొడతారు. సో ఆర్సీ షాట్ కూడా మనకు తెలుసు, ఈజ్ అ గుడ్ బ్యాట్స్మెన్. వన్స్ క్రీజ్ లో నుంచుంటే సిక్సెస్ ఫోర్స్ ఈజీగా కొడతాడు. సో నెక్స్ట్ వెదర్లాండ్. సో ఓవరాల్ గా చూసుకుంటే బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. సో అటు బౌలింగ్ కూడా చూసుకునే కనుక ఇది కూడా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో బాయ్స్ కానీ, లైక్ పోప్ కానీ, థాటన్ కానీ, బెస్లీ కానీ. సో అటు ఫాస్ట్ బౌలింగ్, ఇటు స్పిన్ కూడా అనుకూలంగా ఉంది ఈ టీం అయితే. సో ఫాస్ట్ బౌలర్స్ ఎలాగా స్టార్టింగ్ లో మనకి సో తక్కువ రన్స్ అయితే ఇచ్చే బౌలర్స్ అయితే ఉన్నారు. సో స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తారు. ఒకవేళ పిచ్ బేస్ చేసుకుని టెక్నిక్ కూడా యూజ్ చేసే బౌలర్స్ అయితే వీళ్ళకి అందుబాటులో ఉన్నారని చెప్పొచ్చు. సో ఇది ఓవరాల్ గా ఈ అడిలైడ్ స్ట్రైకర్స్ యొక్క టీమ్ అనాలిసిస్. దానికి ఇంకా పెద్ద స్కాచర్స్ చూసుకుంటే, పెద్ద స్కాచర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో కెప్టెన్ వచ్చి టర్నర్, మన అందరికీ తెలుసు, ఈజ్ అ గుడ్ బ్యాట్స్మెన్ అండ్ మంచి హిట్టర్ కూడా. దెన్ నెక్స్ట్ అలాగే అలెన్ కూడా మంచి బ్యాట్స్మెన్, మన అందరికీ తెలుసు. ఆగర్, కానలీ, హార్డీ. సో వీళ్ళందరూ కూడా వన్స్ క్రీజ్ లో నుంచుంటే ఈజీగా రన్స్ అయితే కొడతారు. సో బట్ ఇక్కడ కీ ప్లేయర్స్ వచ్చి టర్నర్, హెలెన్ అని చెప్పుకోవచ్చు. బౌలింగ్ విషయానికి వస్తే బెహ్రెండర్, మోరిస్ అండ్ ప్యానింగ్, రిచర్డ్స్ అండ్ టై. సో దీస్ బౌలర్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉంది. మన టై గురించి మన అందరికీ తెలుసు, స్పీడ్ స్టార్ అని చెప్పొచ్చు ఆయన్ని. సో చాలా ఫాస్ట్ గా బౌలింగ్ అయితే వేయడం జరుగుతుంది. అలాగే బెహ్రెండర్ కానీ, మోరిస్ కానీ. సో వీళ్ళందరూ కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగా బౌలింగ్ చేస్తారు. అదే విధంగా అవసరం అన్నప్పుడు వికెట్స్ తీయడానికి ట్రై చేస్తారు వాళ్ళ బౌలింగ్ టెక్నిక్స్ తోటి. సో ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ టీం అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ అండ్ ఆల్ రౌండర్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. దాన్ని ఇంకా స్టాట్స్ చూసుకుంటే గనక ఈ మ్యాచ్ వచ్చి జనవరి 18th, అంటే 2:45 PM కి అయితే స్టార్ట్ అవుతుంది. సో స్టేడియం వచ్చి పెర్త్ స్టేడియం, మనకు తెలుసు అందరికి. సో దాని నెక్స్ట్ ఇంకా లాస్ట్ టీమ్ యొక్క 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే, సో పెద్ద స్కోచర్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచ్ లో ఒక మ్యాచ్ నెగ్గింది. బట్ అడిలైడ్ స్ట్రైకర్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ అయితే నెగ్గింది. సో ఇక్కడ అడిలైడ్ స్ట్రైకర్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు, ఒక మ్యాచ్ ఎక్కువ విన్ అయిందని చెప్పొచ్చు. బట్ పెద్ద స్కోచర్స్ లాస్ట్ 4 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ లాస్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో దాని నెక్స్ట్ హెడ్ టు హెడ్ చూసుకుంటే, పెద్ద స్కాచర్స్ 7 మ్యాచెస్, అడిలైడ్ స్ట్రైకర్స్ 3 మ్యాచెస్ నెగ్గింది. అంటే ఇక్కడ పెద్ద స్కాచర్స్ ఆధిపత్యం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సో 4 మ్యాచెస్ ఎక్స్ట్రా అయితే నెగ్గింది. సో నెక్స్ట్ ఇంకా పాయింట్ టేబుల్ చూసుకుంటే బోత్ ఆర్ ఈక్వల్ గా ఉన్నాయి. 9 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ అయితే నెగ్గింది పెద్ద స్కాచర్స్. 6 మ్యాచెస్ అయితే ఓడిపోయింది, 6 పాయింట్స్ తో ఉంది. అలాగే ఎల్ఏ స్ట్రైకర్స్ కూడా 9 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ విన్ అయింది, 6 మ్యాచెస్ అయితే ఓడిపోయింది, 6 పాయింట్స్ తో ఉందన్నమాట. సో ఇక్కడ పాయింట్స్ టేబుల్ కంపారిజన్ చూసుకుంటే బోత్ టీమ్స్ యొక్క, సో బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. రెండు ఈక్వల్ గానే ఉన్నాయి. దేర్ ఇస్ నో ఎనీ కంపారిజన్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇంకా టీమ్ కంపారిజన్ లాస్ట్ 10 మ్యాచెస్ లో చూసుకుంటే, సో పెద్ద స్కోర్ వచ్చి లాస్ట్ 10 మ్యాచ్ లో 3 మ్యాచెస్ నెగ్గింది అండ్ 30% నెగ్గింది. యావరేజ్ స్కోర్ వచ్చి 151, హైయెస్ట్ స్కోర్ వచ్చి 206, లోయెస్ట్ స్కోర్ వచ్చి 97. ఇక అడిలైడ్ స్ట్రైకర్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో 40% విన్ అయింది, అంటే 4 మ్యాచెస్ విన్ అయింది. 179 యావరేజ్ స్కోర్, హైయెస్ట్ స్కోర్ 251. సో ఇట్స్ గ్రేట్. సో లోయెస్ట్ స్కోర్ వచ్చి 142. ఇక్కడ చూసుకుంటే అడిలైడ్ స్ట్రైకర్స్ కొంచెం ఆధిపత్యంలో ఉందని చెప్పుకోవచ్చు. సో దీనికంటే ఇది ఒక 10%, అంటే 1 మ్యాచ్ ఎక్కువ విన్ అయింది. అలాగే యావరేజ్ స్కోర్, హైయెస్ట్ స్కోర్ లో చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ 88% హ్యూమిడిటీ ఉంది. అలాగే బ్యాడ్ లక్ ఏంటంటే 88% రెయిన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. క్లౌడీ కూడా ఉంటుందని చెప్తున్నారు. చూడాలి సో ఎంతవరకు మ్యాచ్ జరుగుతుంది అన్నది. సో బట్ మనమైతే మ్యాచ్ జరగాలని కోరుకుందాం. దెన్ నెక్స్ట్ చూసుకుంటే వెన్యూ స్టాట్స్ చూసుకుంటే టోటల్ ఇక్కడ 43 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం వచ్చి 63% విన్ అయింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం వచ్చి 33% విన్ అయింది. సో ఇక్కడ ఈ కంపారిజన్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 63% విన్ అయింది కాబట్టి ఇలా టాస్ నెగ్గితే కనుక మాక్సిమం బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ విన్నింగ్ పర్సంటేజ్ బేస్ చేసుకుని ఇంకా యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 161 అండ్ యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 143. అండ్ హైయెస్ట్ టోటల్ వచ్చి 213 ఫర్ 3 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 79 ఫర్ 10 వికెట్స్. హైయెస్ట్ చేజింగ్ వచ్చి 201 ఫర్ 7 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిఫెండ్ వచ్చి 157 ఫర్ 5 వికెట్స్.
ఇక పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో సో పేస్ బౌలర్స్ కి ఎక్కువ అనుకూలం ఉందని చెప్పొచ్చు ఈ పిచ్. టోటల్ వాళ్ళు 99 వికెట్స్ తీసారంటే 76% తీశారు. ఓన్లీ స్పిన్ వచ్చి 32 వికెట్స్ అంటే 24% అయితే తీశారు. సో ఈ పిచ్ మాక్సిమం పేస్ బౌలర్ కి అనుకూలించే విధంగా ఉందని చెప్పొచ్చు ఈ స్టాట్స్ ని బట్టి. సో కాబట్టి టీమ్ కాంబినేషన్ లో వాళ్ళు బేసిక్ గా పేస్ బౌలర్స్ కి ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. దాని నెక్స్ట్ ఇంక చూసుకుంటే కనుక రీసెంట్ మ్యాచెస్ చూసుకుంటే ఈ పిచ్ లో లాస్ట్ 3 మ్యాచెస్ లో పెర్త్ స్కాచర్స్ మెల్బోర్న్ రెనిగేట్స్ మధ్య మెల్బోర్న్ రెనిగేట్స్ అయితే విన్ అయింది. అలాగే పెర్త్ స్కాచర్స్ సిడ్నీ థండర్ మధ్య సిడ్నీ థండర్ అయితే విన్ అయింది. పెర్త్ స్కాచర్స్ బ్రిస్బెన్ హీట్ అంటే లాస్ట్ సో 12th మ్యాచ్ అయితే ఈ ఇద్దరి మధ్య జరిగింది. బట్ లాస్ట్ మ్యాచ్ మాత్రం పెర్త్ స్కాచర్స్ నెగ్గింది. సో కాబట్టి ఇప్పుడు రెండు టీమ్స్ అయితే చాలా పోటాపోటీగా ఉంటాయి. సో వీళ్ళు కూడా ఈక్వల్ గా పాయింట్స్ టేబుల్ తో ఉన్నారు కాబట్టి ఎవరు నెగ్గితే వాళ్ళు కొంచెం ముందంజలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎవరు ఓడిపోతే వాళ్ళకి కొంచెం అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి రెండు కూడా చాలా పోటాపోటీగా ఆడతాయని అనుకోవచ్చు. సో ఇది ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని ఈ 2 టీమ్స్ లో నెగ్గేది పెర్త్ స్కాచర్స్. కానీ టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా బీపీఎల్, సో సౌత్ ఆఫ్రికా లీగ్, 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.